ఇప్పుడు మీకు చందు సాయి గారికి ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటుంది. చాలా వీడియోస్ కూడా చాలా బాగా వ్యూస్ వచ్చే చాలా వరకు వెళ్ళాయి. సో ఎలా ఉంటుంది చందు సాయితో వర్కింగ్ స్టైల్ కానీ, లేకపోతే తను సెట్లో ఉండే తీరు కానీ, సో పర్సనల్గా కానీ ఉన్నా? సో నార్మల్ అంటే వర్క్ అన్నప్పుడు వర్కే చేస్తాడు. ఓకే. అలా నీట్గా కూర్చుంటాడు, స్క్రిప్ట్ మీద వస్తాడు. షూట్ అంటే ముందు రోజు ఫోన్ చేస్తాడు, రేపు షూట్ ఉంటుంది వస్తారా, వస్తాను. షూట్కి వెళ్తాం, షూట్ చేసుకుంటాం, అంతే. షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బింగ్ రమ్మంటే మళ్ళీ డబ్బింగ్కి వెళ్ళేదాన్ని. బాగుంటుంది. లైక్ చందు అనే కాదు, ఆఫీస్లో ఎవరైనా సరే ఒక షూట్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు నా ఒరే అన్న టీం అయినా కానీ చాలా ఫ్రీ అయిపోతారు. ఒక 1-2 days కొంచెం మోమాటంగా ఉంటాం, కూర్చోండి వెళ్ళండి, తర్వాత కూర్చో పో అన్నట్టు మాట్లాడుకుంటాం. తర్వాత మామూలే, తర్వాత మొత్తం మామూలు. ఓకే. అంటే ఏమన్నా ఇన్సిడెంట్ అంటే మీరిద్దరు కలిసి ఎన్ని వీడియోస్ చేశారు చందు సాయి గారు? మీరు ఒక 20 చేసి ఉంటాం. 20 చేశారు కదా. 20 వీడియోస్ అంటే చాలా జర్నీ చేసి ఉంటారు. అండ్ వర్కింగ్ జరిగేటప్పుడు కానీ, డబ్బింగ్ జరిగేటప్పుడు కానీ, ఈ మొత్తం మీద చందు సాయిలో మీకు నచ్చింది కానీ, నచ్చంది కానీ, లేకపోతే మీ ఇద్దరికి మధ్య జరిగిన ఏదైనా మర్చిపోలేని ఫన్నీ మూమెంట్ కానీ ఏమన్నా ఉందా? ఫన్నీ మూమెంట్స్ అంటే నాకు గుర్తులేవు. కొంచెం సీరియస్గా ఉంటాడు, అంటే అలా అలా ఉంటాడు అంతే. నేనే చాలా వాగుతా ఉంటా ఎప్పుడు, ఎక్కడున్నా అలా మాట్లాడుతూ ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి అన్నమాట నా పక్కన. చందు గారు మాట్లాడరు అసలు, చాలా కామ్గా ఉంటాడు. చాలా కామ్గా ఉంటారు. మాకున్న ఇన్ఫర్మేషన్ వేరే, చాలా యాక్టివ్ అంటే లేదు. నేనంట నాకు నా దానికి అనేదాన్ని. ఓకే ఓకే, మిమ్మల్ని అయితే కొంచెం రీచ్ చేయలేకపోయారు. ఓకే, అరే కొంచెం కొంచెం మాట్లాడి యాక్టివ్గా ఉండొచ్చు కదా అని అనేదాన్ని. రిప్లై ఏమి ఇచ్చేవాళ్ళు? నేను ఎంత అయ్యాను, కొంచెం కొంచెం టెన్షన్గా ఉంది ఆగు అని అనేవాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.